శ్రీ 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 సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమాన్ని ఎలా జరపాలి అనేటువంటి దానిలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అలాగే ఇన్ఛార్జి మంత్రి గారు పలు దఫాలుగా సమీక్షలు జరిపి ఒక నిర్దిష్టమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతోటి సబ్ కమిటీని వేసి రాష్ట్రంలో జరిగేటువంటి అతిపెద్ద ఉత్సవాలని పర్యవేక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర హోంశాఖ మంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రి గారిని, దేవాదాయ శాఖ మంత్రిని కలిపి ఒక కమిటీ వేసి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా సమీక్ష చేస్తూ వస్తున్నాం. ఈ విధానంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా, సమస్యలున్నా పరిష్కరించుకుంటూ ప్రతి బ్రహ్మోత్సవాలను లేకుంటే ప్రతి కళ్యాణోత్సవాలను ఇలాంటి చందనోత్సవాలను స్పష్టంగా కార్యరూపంలో పెట్టి చేయడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు దానిలో భాగమే ఇన్ఛార్జి మంత్రి గారు అయినటువంటి బాలవీరాంజనేయ స్వామి గారితో హోంశాఖ మంత్రి అనిత గారు, నేను వచ్చాం. రెవెన్యూ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉండి వారు రాలేకపోయారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్, ఇతర అధికారులందరితోటి సమన్వయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకొని సమీక్షించుకోవడం జరిగింది. దాదాపుగా 75-80% పనులు పూర్తి చేశారు. ఇంకా 2-3 రోజుల సమయంలో 15వ తారీఖుకంతా ప్రభుత్వం విధించినటువంటి ఎస్ఓపిలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటి ప్రకారం పూర్తి స్థాయిలో ఈ యొక్క ఉత్సవాలని నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఫైనల్గా 15వ తేదీ సాయంత్రం కానీ 16వ తేదీ ఉదయానికంతా జిల్లా కలెక్టర్ గారు, వైజాగ్ సిపి గారు, రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ గారు ముగ్గురు దీన్ని ఒకసారి పరిశీలన చేసి చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి ఈ యొక్క చందనోత్సవ కార్యక్రమానికి 19వ తారీఖుకంతా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయడానికి ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనిలో చాలా వరకు గతంలో జరిగేటువంటి విధానపరమైన ఆలోచనలు అయినా మెరుగైన ఫలితాలు రావడానికి, ఎక్కువ మంది భక్తులు వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఆయన నిజరూప దర్శనానికి ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించాలని ఇంకా కొన్ని ఎక్కువ ఏర్పాట్లు చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అన్నీ సమీక్షించారు, అన్నీ పరిశీలన చేసి కొన్ని సలహాలు ఇవ్వాలంటే సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఎస్ఓపిలో కరెక్ట్ చేసుకోమని చెప్పాం. 19వ తేదీ సాయంత్రం 7 గంటలకు అంతా మామూలు దర్శనాలన్నీ కూడా నిలిపివేయడం జరుగుతుంది. 7 గంటల తర్వాత ఎటువంటి దర్శనాల కార్యక్రమం ఉండదు. అంతరాలయంలో కానీ స్వామివారికి చేయాల్సినటువంటి సేవల్లో కానీ మరి రాత్రి 1 గంట వరకు అది శుభ్రం చేసుకోవడం, ఆ పరిసరాలన్నీ కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని పరిశుభ్రంగా చూసుకోవడానికి ఆగమ పండితులకి సమయం ఇవ్వడం జరిగింది. 1 గంట తర్వాత ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్, విజయనగర శ్రీ పూసపాటి వంశీయులు, ఇప్పుడు దానికి వారసులుగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవనీయులైనటువంటి గోవా గవర్నర్ గారు, వారి కుటుంబ సభ్యులతో మొదటగా ఈ యొక్క స్వామివారి అభిషేకం, వారి నిజరూప దర్శనం వాళ్ళకి
ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున పట్టు వస్త్రాలను బహూకరించడానికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గ సహచరుణ్ణి ముఖ్యమంత్రి గారు నియమించి వారితోటి ప్రభుత్వ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో స్వామివారికి బహూకరించడం జరుగుతుంది. ఈ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆ తర్వాత అలంకరణ పూర్తయ్యాక వాళ్ళకి దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి అంతటికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తవుతూ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ దఫా మరి ముఖ్యంగా వికలాంగులకు వృద్ధులకు కూడా ప్రత్యేక దర్శనాలు ఇవ్వాలి. ప్రత్యేకమైనటువంటి విధానంలో వాళ్ళని తీసుకొచ్చి దర్శనం చేయించి పంపాలి. దానికి కూడా ఒక స్లాట్ టైమింగ్ ఇవ్వమన్నాం. ఈ దర్శనాలన్నీ కూడా మామూలుగా ఇచ్చేటువంటి ఇష్యూ చేసేటువంటి టికెట్లు ఇవన్నీ స్లాట్ వైజే ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేటువంటి స్లాట్ టికెట్స్ కూడా టైమింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ టైమింగ్ ప్రకారమే ప్రతి ఒక్కరూ వాళ్ళు దర్శనాలకి రావాలి. అట్లా రాకుండా ముందు వెనక అయితే కొన్ని ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉంది. కారు పాసులు కానీ అలాగే ఈ ఇష్యూ చేసేటువంటి టికెట్స్ కానీ టైమింగ్స్ ప్రకారమే ఇవన్నీ కూడా జరుపుతాం. ఇవి స్ట్రిక్ట్గా ఫాలో కావాలని చెప్పి మొత్తానికి ఇక్కడ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సీనియర్ ఆఫీసర్స్కి అందరికి కూడా అదే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. యథావిధిగా విఐపి వివిఐపి టికెట్స్ 1000 రూపీస్ టికెట్స్ 300 టికెట్స్ అలాగే ఫ్రీ లైన్స్ యథావిధిగా గతంలో ఎలా ఉన్నాయో అదే విధంగా చేయడం జరుగుతుంది. 5 క్యూ లైన్లను ఫామ్ చేసి 5 క్యూ లైన్లను కూడా సక్రమమైన రీతిలో ఆ దర్శనాలకి వచ్చే విధంగా ఒక్కసారి క్యూ లైన్ ఫుల్ అయితే దాదాపుగా 21,000 మంది ఆ క్యూ లైన్లో ఉండి దర్శనాలు చేసుకునే విధంగా ఒకరి తర్వాత ఒకరు కింద హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయి, మధ్య మధ్యలో హోల్డింగ్ ఏరియాస్ ఉంటాయి. ఆ హోల్డింగ్ ఏరియాస్ నుంచి ఈ జాయినింగ్స్ అన్నీ కూడా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే టికెట్స్ పైన కానీ వెహికల్ పాసెస్ పైన కానీ ఈసారి క్యూఆర్ కోడ్ పెట్టడం జరుగుతుంది. పార్కింగ్ ఏరియాస్ కూడా క్యూఆర్ కోడ్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. పోయేటువంటి వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు చూసుకునే విధంగా జోన్ వైజు సెక్టర్ వైజు కూడా ఈ టికెట్స్ మీద ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. టికెట్స్ అన్నీ కూడా 16వ తారీఖు రోజుకే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యానికి రావడం, జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఇష్యూ చేసేవన్నీ వారు ఇష్యూ చేస్తారు. వారు అనుమతి తీసుకున్న తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ కార్యాలయం నుంచి వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఆన్లైన్ టికెటింగ్ కూడా ఈ దఫా మామూలుగా ప్రభుత్వం ఎస్ఓపిలో 50-50 ఉంది. ఆన్లైన్ 50 అయితే ఆఫ్లైన్లో కూడా 50% ఇవ్వాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కనీసం 70-80% ఆన్లైన్ టికెట్లే ఉండాలి, ఆన్లైన్ సిస్టంలోనే మీరు పొంది దీన్ని ప్రతి పండుగలో ప్రతి కార్యక్రమంలో ఇది అలవాటు చేసి పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్కి తేవాలి 100% అని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం ఇవాళ 50% ఉన్న 70-80% వరకు ఆన్లైన్లోనే తీసుకునేదానికి కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక క్యూ లైన్లు దర్శన కార్యక్రమాల్లో మంచినీటి సౌకర్యం కానీ అలాగే మజ్జిగ పాలు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చే కార్యక్రమాలు వాలంటరీ ఆర్గనైజేషన్తో పాటు ఈ యొక్క టెంపుల్ ఆర్గనైజేషన్ కూడా కలిపి చేయాలి. కేవలం ఆర్గనైజేషన్స్ మీద వాలంటరీ ఆర్గనైజేషన్ సేవకుల మీదే కాదు ఆధారపడాల్సింది, మన వైపు నుంచి కూడా చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశించి ఆ విధంగా చేయడం జరుగుతుంది. అనేక శాఖల అధికారులతో సమన్వయం చేసి సమీక్షించుకోవడం చేశాం. అలాగే హోమ్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు అందరూ కూడా అన్ని శాఖలను కూడా వాళ్ళ విధుల నిర్వహణలో ఎక్కడ కూడా పొరపాటు రాకూడదు,
అందరూ కలిసి పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉంటారు ఈ ఉత్సవాలకి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వివిధ కేడర్ ఆఫీసర్స్, డిప్యూటీ కమిషనర్స్ లాంటి వాళ్ళందరినీ ఇక్కడికి వాళ్ళని ఆఫీసర్స్ అందరినీ కూడా మేము ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కమిషనర్ ఎండోమెంట్ని కూడా ఇక్కడ ప్రత్యేక పర్యవేక్షణ దేవాదాయ శాఖ నుంచి ఇక్కడే ఉండి కలెక్టర్ గారితో సిపి గారితో సమన్వయం చేసుకుంటూ ఈ ఉత్సవాలు యథావిధిగా జరగాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మామూలుగా వాలంటీర్స్ అనేటువంటి దానిలో మరింత ఒక అడుగు ముందుకు వేసి స్వామివారి సేవకులు అనేటువంటి ఒక నామకరణంతో సేవకులను కూడా మీరు నిర్ధారించండి. వాలంటరీ ఆర్గనైజేషన్స్లో కొన్ని ఆర్గనైజేషన్స్ ఆలయాల్లో పనిచేసేవాళ్ళు, ఈ క్యూ లైన్లు సర్దేవాళ్ళు, క్యూ లైన్లలో నిలబడకుండా త్వరగా భక్తుల్ని దర్శనం చేయించి పంపించేవాళ్ళు సేవకులుగా వాళ్ళు ట్రైన్ అయినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. విజయవాడలో కానీ తిరుమలలో కానీ వీళ్ళందరూ పనిచేస్తుంటారు. శ్రీశైలంలో ఇక్కడంతా చేసాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆ యొక్క శ్రీవారి సేవకులు అనేటువంటి నామకరణం మీద వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఐడి కార్డ్స్ ఇచ్చి ఐడెంటిటీ పెట్టి వాళ్ళను కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయి నిఘా కేవలం ఒక సీసీ కెమెరాలతో కంట్రోల్ రూమ్లో నుంచి అన్నీ పర్యవేక్షించడమే కాదు, మనకున్నటువంటి నూతన విధానమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడి లోపలికి వచ్చినటువంటి భక్తులు తిరిగి దర్శనం పూర్తయిన తర్వాత పూర్తిగా వెళ్ళే వరకు వాళ్ళ యొక్క వేరబౌట్స్ అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని క్యాప్చర్ చేసి మనం ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్తున్నారు, హెడ్ కౌంట్ కూడా తీసుకోవడానికి ప్రతి 1 అవర్కి ఈ వివరాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వానికి అందాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది.